చిత్తూరు జిల్లా పుల్చల మండలం దేవులంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చింతలవంక గతంలో ఏనుగులకే స్థావరంగా ఉందిలే అనుకుంటే ఇప్పుడు అక్కడ చిరుతల సంచారంతో కూడా స్థానిక పశువుల కాపర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేవులంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని దిగుమూర్తిపల్లికి చెందిన పశువుల కాపరులు తమ మేకలను ఆవులను చింతలవంక పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం వేళ ఒక మేకపోతుపై చిన్న చిరుత పిల్లతో సంచరిస్తున్న ఓ చిరుతపల్లి మేకపోతుపై దాడి చేసి గొంతు వద్ద పంటిఘాట్లు వేసేలా కోరికిందని, దీంతో తాము వెంటనే తేరుకుని మేకపోతు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జోరుగా అరవడంతో పులి తన పిల్లతో అటవీ ప్రాంతంలోకి పారిపోయిందని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో గజరాజులతోనే సమస్య అనుకుంటే ఇప్పుడు చిరుతల సంచారంతో కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్టు దేవులంపేట పరిసర ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి వీటి జాడను కనిపెట్టి వీటిని అటవీ ప్రాంతాల్లోకి తరిమేసేందుకు కృషి చేయాలని, లేదంటే అవి మళ్ళీ పదే పదే వచ్చి చిన్న చిన్న జంతువులపై దాడి చేసి ప్రాణాలు తీసే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. దేవులంపేట పరిసర ప్రాంతాల్లో పశువుల మేతకు తీసుకెళ్లే రైతులారా జాగ్రత్తలు వహించండి. చిన్న చిన్న జంతువులపై చిరుత మళ్ళీ వచ్చి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.